ఓకే, అయితే ఇప్పుడు లోకేష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే మహానాడు అన్నటువంటి ఒక పాయింట్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సెన్సేషన్ ఉండబోతోంది అని చెప్పి ఒక సమాచారం అయితే అందుతోంది. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో అనుబంధం కావచ్చు, లేదంటే వాళ్ళతోటి యాజ్ అ జర్నలిస్ట్ మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడేటువంటి మాటల్లో ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే లోకేష్కి ఈసారి ప్రమోషన్ రాబోతోంది. అంటే ఎన్నికల టైంలో మనం ఆల్రెడీ చూసాం, ప్రమాణ స్వీకారాలన్నీ అయిపోయిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు, లేదు యువకులు కావచ్చు, అందరూ డిప్యూటీ సీఎం ఎందుకు చేయలేదు, నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. అఫ్కోర్స్ దానికి ఎంత రగడ జరిగింది ఏంటి అనేది బయట రాజకీయంగా పక్కన పెడితే స్వచ్ఛందంగా లోకేష్ వచ్చి నేను డిప్యూటీ సీఎం అనేది ఇప్పట్లో జరిగేటువంటి పని కాదు అని తనే స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా. అయితే దానికి తదనుగుణంగా పార్టీ శ్రేణుల్ని ఇంకా ఉత్సాహపరచడానికి, లేదు వాళ్ళలో ఉన్న అసంతృప్తి, అంటే మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు మనం చూసినప్పుడు తండ్రి తర్వాత కొడుకు, లేదంటే ఇలాగ ఒక పార్టీ వారసత్వాన్ని క్యారీ చేసుకుని వెళ్లే క్రమంలో లోకేష్కి ఆ ప్రాధాన్యత ఇంకా లభించడం లేదు. అసలు ఈరోజు పార్టీ ఇలా బతికుంది అంటే ఖచ్చితంగా కారణం నారా లోకేష్ యువగళం పాదయాత్రే. దానికి తగ్గ ఒక పదవి కానీ లేదంటే ఆ గౌరవం దక్కలేదు, అది దక్కి తీరాల్సిందే అనేటువంటి దాంట్లో డిప్యూటీ సీఎం అని ముందుగా అన్నారు. అది లేకపోయేసరికి ఇప్పుడు పార్టీలో కావాలి అనేటువంటి ఒక నినాదం కూడా చాలా వస్తుంది. దాంతో పార్టీకి ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఎవరు దాన్ని భర్తీ చేయరు, కావాలని కోరుకోరు. అయితే ఆయనకి ఈక్వలెంట్గా ఇంకొక పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని నారా లోకేష్కి అప్పగించాలి అనేటువంటి డిమాండ్ ఈసారి మహానాడులో రాబోతోంది అనేది ఒక వార్త తెలుస్తోంది. మరి దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? పవన్, ఇప్పుడు సాధారణంగా తెలుగుదేశం పార్టీలో వడ్డించేవాడు మనవాడైతే మన ఇస్తరు ఎక్కడున్నా కూడా అన్నీ వచ్చేస్తాయి అనేటటువంటిది ఒక సామెత ఉంది. మరి అసలు వడ్డించేవాడికే ఏదైతే తినుబండారాలు కావాలంటే అతనికి వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అలాగే లోకేష్ ఆయనకి అసలు పదవే అవసరం లేదు. సాధారణంగా ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఒక కుంపటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీగా కొన్ని టీడీపీలో కొంతమంది తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనేటటువంటి డిమాండ్ దాదాపుగా ఒక 2 వారాల పాటుగా రాష్ట్రంలో రాజకీయంగా అలజడి రేకెత్తిచ్చినటువంటి అంశం. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించలేదు, అలాగే లోకేష్ కూడా దీనిపై పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఏంటంటే ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అనేటటువంటిది ఒక ఈ చేతికి ఉన్నటువంటి 6వ ఏళ్ళు లాంటిది అనేటటువంటిది ప్రచారం. మరి ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ అయితే కనుక ఇక ఎంతకు కూడా దీనిపై పులి స్టాప్ పెట్టాల్సిందే అనేటటువంటి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ మాట మాట్లాడితే ఏమవుతుంది అనేటువంటిది ఆయన చాలా ఆచితూచి మాట్లాడతారు. కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఆయన మౌఖికంగా ఎక్కడా కూడా పార్టీలో కానీ కూటమిలో ప్రధానంగా అలయన్స్ పార్టీ అయినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి తమకు ఎటువంటి విభేదాలు లేవు, సక్రమంగానే ఉంది, ఇది ఎక్కడ లేచిందో ఈ ఆలోచన అక్కడే తుంచాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు చాలా ఆలింగనాలు కానీ వేదికలపై చాలా ఆప్యాయంగా ఇద్దరు కలిసిమెలిసి ఉండడం, దీన్ని అలా ప్రజల్లోకి పంపించారు. అయినా కూడా సర్దు మనగలేదు. కానీ లోకేష్ పూనుకొని ఒకేసారి ఏమంటం జరిగింది, డిప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ అన్నున్నారు కాబట్టి అది అసలు ఆ ప్రస్తావన అవసరం లేదు, డిప్యూటీ సీఎం కావాలనేది ఏముంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను మంత్రిని, నేను ఇలానే ఉంటాను అనేటటువంటిది ఆయనే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఏంటంటే దీన్ని బట్టి చూస్తే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ మనం ఊహకు అందవన్నమాట. ఆయన ఏదో పార్టీ కేడర్ మొత్తం ఆలోచిస్తుంది కాబట్టి దీని గురించి ఏదో తండ్రికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి అసలు ప్రతిపాదనలు కానీ తండ్రిని తక్కువగా ఏదైతే వాస్తవానికి మాట్లాడితే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నా కూడా పార్టీ పరిపాలనా విధానాల్లో కానీ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఏదైతే మొత్తం కూడా లోకేష్ కన్సర్న్లలోనే నడుస్తున్నాయి. లోకేషే మొత్తం కూడా అసలు అధికారంలోకి పార్టీని తీసుకురావడంలో కీలక భూమిక పోషించుతుంది కూడా లోకేషే. ఈ అలయన్స్ అన్నీ కూడా ఏకం కావడానికి కారణం కూడా లోకేషే. వీళ్ళందరితో చర్చలు జరపడం, ఏదైతే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన టైంలో ఆయన జైల్లోనే ఉన్నారు. మరి కీలకమైన సమయం అది, చాలా చాలా కీలకమైన సమయం. ఆ కీలకమైన సమయంలో ఈ బీజేపీతో మాట్లాడటానికి వెళ్ళటం కానీ, ఏదైతే అమిత్ షా కేంద్రంతో మాట్లాడటం కానీ, ఇటువైపు నరేంద్ర మోదీతో కలవటం కానీ, ఇలా కేంద్ర మంత్రులతో కలవటం కానీ, ఇక్కడ లోకల్గా చూస్తే ఏపీలో
పవన్ కళ్యాణ్తో చర్చలు జరపటం కానీ ఇవన్నీ చేసి, అలాగే పురంధరేశ్వరి గారితో చర్చలు జరపటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత పార్టీకి ఒక దిశానిర్దేశం అనేటటువంటిది ఉన్నది, ఖచ్చితంగా రేపు మనం కొట్టబోతున్నాం అనే ప్రజల్లో ఒక సంకేతాన్ని చాలా సునాయాసంగా పంపించుకోగలిగారు. అంతకుముందు చూస్తే పవన్ ఏదైతే యువగళం అనేటటువంటిది ఒకటి ప్రారంభించారు. నిజంగా యువగళం ప్రారంభంలో అసలు ఇది యువగళం అని నవ్వేశారు అంతా. లోకేష్ ఏంటి, యువగళం చేయడం ఏంటి, పబ్లిక్ లేదు అనేటటువంటిది ఈ వైసీపీ సోషల్ మీడియా రూపంలో భారీ ఎత్తున బురద చల్లేసి ఎక్కడికక్కడ డబ్బులతోనే పంచిపెట్టారు, డబ్బులు పంచిపెడితేనే ఈ కార్యక్రమాలకు వస్తున్నాయి అనేటటువంటిది అదొక కార్యక్రమాన్ని ఫెయిల్ చేయటం కోసం నానా రభస చేశారు. అలాగే లోకేష్ కూడా పాదయాత్ర జరిగే టైంలో అతనికి ఏమాత్రం కూడా వెసులుబాటు లేకుండా, కనీసం ఆయన కూర్చోటానికి కుర్చీలు లేవు, ఆయన కనీసం ఏదో ఎక్కడైనా ఆగి మీటింగ్ చెప్పడానికి వేదికలు కాదు కదా, కనీసం స్టూల్ కాలు కింద పెట్టుకొని ఒక ఎత్తుగా నలుగురు కనిపిద్దామనే ప్రయత్నం చేసినా కూడా కాలు కింద ఉన్నటువంటి స్టూల్ని, కూర్చోటానికి ఉన్నటువంటి కుర్చీని నడి రోడ్డు మీద నడవడానికి వీలు లేకుండా సృష్టించినటువంటి అవాంతరాలు అన్నీ ఇన్ని కావు. మరి అయినా కూడా అధిగమించాడు. దాదాపుగా ఒక నెల రోజుల పాటు లోకేష్ యువగళం అంటే చాలా లైట్ తీసుకున్నారు రాష్ట్రంలో ప్రజలు. ఏదైతే వైసీపీ సోషల్ మీడియా అయితే రోజు ట్రోలింగ్స్ దాని మీద. మరి నెల రోజుల తర్వాత మరి ప్రజల్లో వాస్తవం గమనించారో లేదంటే లోకేష్ సత్తా ప్రమోట్ చేయగలిగారో, ఎక్కడికక్కడ వినూత్న రీతిలో దాన్ని ప్రమోట్ చేసినటువంటి విధానం చూస్తే ఆయన అనాల్సింది ఎవరైనా ఏంటంటే ఒక చోటకి వెళ్ళటం, ఆ ఎమ్మెల్యే ఆయా ప్రాంతంలో చూసుకున్నటువంటి కబ్జాలు అయితేనేమి, అవినీతిని బయటికి తీయటం అయితేనేమి, ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, ఒక రాజకీయ నాయకుడు ఒక జర్నలిస్ట్ అవతారం ఎత్తాడా అనేటటువంటిది చాలా మంది భావించారు. ఏంటంటే ఒక జర్నలిస్ట్ మామూలుగా నియోజకవర్గాల్లో ఆ టైంలో చూస్తే ఒక జర్నలిస్ట్ ఎవరైనా కూడా ఒక కబ్జాకి సంబంధించినవి కానీ, ఇసుక మాఫియాకి సంబంధించి కానీ ఆర్టికల్స్ రాస్తే మర్డర్లు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ కాకినాడ ఆ ఏరియాల్లో చూస్తే కొన్ని చోట్ల మర్డర్లు జరిగాయి. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని మర్డర్ చేశారు. మరి ఇటువంటి ఒక ఆంధ్రజ్యోతి అని కాదు, ఇతరత్ర మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులకి ఈ అనుభవాలు ఎదురైనాయి. దెబ్బలు తిన్నారు, కేసులు కట్టేవాళ్ళు, నానా గందరగోళం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు లోకేష్ ఏకంగా రెడ్ బుక్ అనేటటువంటి ఒక దాన్ని చేతిలో పట్టుకొని వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు రాసుకుంటూ ఆ రెడ్ బుక్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ఆ కరప్షన్ జరిగిందో, ఎక్కడైతే కబ్జాకు గురయ్యాయో, ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారో వాటి దగ్గరికి నేరుగా వెళ్ళడం, ఇది జరిగింది డెసిషన్ ప్రజలకు వదిలేసేవాడు, మీరే నిర్ణయం తీసుకోండి అని పబ్లిక్ వదిలేశాడు. మరి ఇటువంటి వినూత్నమైనటువంటి పంధాతోటి లోకేష్ యువగళం పాదయాత్ర జరగడం అనేటటువంటిది అసలు అందరిని ఆలోచింపజేసింది. స్టార్టింగ్లో చూస్తే ఏమో లోకేష్ పాదయాత్ర అంటే ఇది కూడా మంగళగిరి మాదిరి ఓటమే ఆ లైన్లో ఉన్నారు. అప్పటి వరకు చెప్తున్నాం కదా, లోకేష్ బలహీనతలను ముందుగా తెరపైకి తీసుకురావడంలో వైసీపీ సోషల్ మీడియా కొంతవరకు సక్సెస్ అయింది. మరి ఆ సక్సెస్ కాస్త వాళ్ళ మెడకి ఈ విధంగా జుట్టుకుంటుంది అనేటటువంటిది వాళ్ళు ఊహించుకోలేకపోయారు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్ర ప్రజలు చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర అనేటటువంటిది 3000 కిలోమీటర్లకు పైగా, 3600 కిలోమీటర్లకి అబౌవ్ పూర్తిగా ప్రజలే చేపట్టారు ఆ లోకేష్ పాదయాత్ర అనేటటువంటిది. ఎక్కడికక్కడ లక్షలాది మందితో సెల్ఫీలు. ఆ యువకుడు కాబట్టి గతానికి మనం చెప్పుకున్నాం, ఫస్ట్లో చెప్పుకున్నట్టు 2014 నుంచి 2019 వరకు లోకేష్ పబ్లిక్తో ఇంటరాక్షన్ జీరో. మెయిన్ ఫెయిల్ అవటానికి మెయిన్ ప్రధాన కారణం 19లో కూడా లోకేష్ ఫెయిల్ అవటానికి మంగళగిరిలో ఏంటంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు అయితే సభలకు వెళ్ళినప్పుడు ఏదో మీటింగ్ చెప్పేసేసుకొని ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఉంటారు, మీటింగ్కి వెళ్తే 2 రోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ 2 రోజుల నుంచి ఏర్పాట్లు జరిగితే ఆ 2 రోజుల ఏర్పాట్లు కాస్త 2 గంటలకు ముగిసిపోతాయి. 2 రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తారు కంప్లీట్గా, సభలు సమావేశాలని అక్కడ ముందుగానే అధికారులు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా టైంకి వస్తారు. ఆయన 30 to 45 మినిట్స్ మాత్రమే వేదిక మీద ఉంటారు. ఆ తర్వాత ఆ వేదిక లేదు, ఇంకా ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోవడమే. అదే కానీ చంద్రబాబు నాయుడు అలా ఉండదు. ఆయన ఒక ప్రోగ్రామ్ షీట్ ఎలా ఉంటుందంటే షెడ్యూల్ ఫస్ట్ నుంచి
జీరో స్థాయి నుంచి ఒక కార్యకర్త, ఆ తర్వాత ప్రజలకి ఏం చెప్పాలి, ప్రజలతోటి ఏమి చెప్పించుకోవాలి, ప్రజలకు తానేమి చెప్పాలి, అసలు ఏం జరుగుతుంది, ఏదైతే నిజంగా కార్యకర్త లేకపోతే ఏదన్నా అవసరమైనటువంటి ఏది ప్రజలకి ఏమి ఇవ్వాలి అనేటటువంటిది ఆయన వేదిక నుంచి ఒక ఎన్సైక్లోపీడియా మాదిరిగా ఒక స్టడీ అనేది చేస్తారనమాట ఆయన. మరి అదే విధానంలో లోకేష్ అంతకు మించి ఏంటంటే అదొక పంద. లోకేష్ అలా చేయలేదు. పబ్లిక్లో వెళ్తూ ఒక చోట ప్రకాశం జిల్లాలోనే ఒక చేమకుర్తి దగ్గర అనుకుంటాను, ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మెకానిక్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన గతంలో తాను చేసినటువంటి, తాను కూడా ఒక కారు తయారు చేసినట్టు, మెకానిక్ ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతోంది, ఇటువంటివన్నీ కూడా ప్రజలకు దగ్గర అవడానికి ఏకంగా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళటం, ఏకంగా ఏదైతే టిఫిన్ కొట్టుల దగ్గరికి వెళ్ళడం, ఈ విధంగా అతను చేసినటువంటి పాదయాత్రలో చేసినటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా ఎంతగా ప్రజల్ని ఆకట్టుకున్నాయంటే ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రధాన కారణం అయ్యాయి. ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా మారిపోవడానికి ప్రధాన కారణం మనం చూస్తే లోకేష్ యువగళం ఆయన ఒక తీర్చిదిద్దినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తనకు తానుగానే రూపకల్పన చేశారు. ఇంకొక విషయం ఏంటంటే సుదీర్ఘంగా ఈ పాదయాత్ర చేయడానికి కుటుంబ సభ్యుల ఆమోదం లేదు, మీకు తెలిసలేదు. తొలుత సుదీర్ఘ పాదయాత్ర, ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్ర, ఈ పాదయాత్ర వల్ల జరిగేటటువంటి పరిణామాలు ఏంటంటే అప్పటికి కూడా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఏదైతే అధికార పార్టీ తొక్కి అణచివేత ధోరణి ఘోరంగా ఉంది. బయటికి వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకు ఈ సమస్య ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చూసుకోవచ్చు ఏదైనా ఉంటే, ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మన పాదయాత్రలు కాదు ఏ యాత్ర చేసినా కూడా ఆయన అణచివేత మామూలుగా ఉండదని చెప్తూనే ఉన్నారు. కానీ ఏది ఏమైనా కూడా పాదయాత్ర చేయాల్సిందే, పాదయాత్ర చేసి పార్టీని బతికించుకోవాల్సిందే అని నా కార్యకర్తలకు ఒక ఉత్సాహం ఇచ్చాడు. కేసులు పెట్టుకోండి, ఇంకేమైనా పెట్టుకోండి అని ఏకంగా ఈ లోకేష్ ఇచ్చినటువంటి ఏదైతే ఒక పిలుపునిచ్చారు, కేసులు ఎవరు ఎక్కువ మంది కేసులు పెట్టించుకుంటారో పెట్టించుకోండి, వారికి నేను ప్రాధాన్యత ఇస్తానని ఒక డేరింగ్ డైలాగ్ అది. ఆ డేరింగ్ డైలాగ్ వాస్తవంగా అయితే ఆ డైలాగుని మనం సమర్థించకూడదు, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక టీడీపీకి మాత్రమే అవును వీటిని పరిగణలో తీసుకున్నప్పుడు అది వాళ్ళకి మాత్రమే అది వాళ్ళకి మాత్రమే యాప్ట్. వాళ్ళ ఏదైతే టీడీపీ శ్రేణులకు సంబంధించి మాత్రమే మనం ఆలోచిస్తే ఇది పర్ఫెక్ట్గా వాళ్ళకి మాత్రమే సరిపోతుంది, కానీ ఇతర సమాజం అయితే యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకేష్ అయితే అన్నారు, కానీ ఆ డైలాగ్కి లోకేష్ కూడా అంగీకరించారు. జనరల్గా ఏంటంటే భయపడుతున్నారు, ఎవరు కూడా బయటికి ఇల్లు దాటి బయటికి రావడానికి భయపడుతున్నారు, తప్పు చేస్తే ఇది తప్పు అని మాట్లాడటానికి భయపడుతున్నారు శ్రేణులు. మరి రెండు పరిస్థితుల్లో అయినటువంటి మాటలు అనక తప్పలేదు.